ఏడాది పాలన పేరు మీద ఏ రంగం ముంగట వల్లే మీదికెళ్ళి అన్నం పుణ్యం తెలియని హాస్టల్ పిల్లలు అన్నం తిన్న పాపానికి ఆగమైతురు. ఆడాడ చచ్చిపోతురు అనుకుంటా నిత్య వార్తలు వచ్చే వరకల్లా సర్కారు గట్టిగానే నజరేసినట్టు కొడుతుంది. గురుకుల సర్కారు హాస్టళ్లలో తిప్పలు తీరుస్తందుకు ఇగో ఈ ఉపాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆకలై తింటే అడ్డం పడుడు, పానాలు బాలేక పరిశానై దావకాన్ల పడుడు, పాము కాట్లతో మంచాన పడుడు. ఇగో ఇట్లా తీరొక్క తిప్పలు పడుతున్న గురుకుల పిల్లల గోసలు చూసి పార్టీల పట్టింపు లేకుండా లీడర్లు కామన్ పబ్లిక్ కూడా కన్నెర్ర చేసిర్రు. ఆ శాఖలు సీఎం తానే ఉన్నా కూడా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఎట్లా అనుకుంటా కామెంట్లు చేసిర్రు చాలా మంది. మీదికెళ్ళి ఇంటికి పోయినప్పుడు అప్పాలు తినే వరకల్లా కడుపు ఖరాబ్ అయింది అనుకుంటా మంత్రులే మాట్లాడే వరకల్లా పంచాయతీకి ఇంకింత పెద్దగా అయి పబ్లిక్ వెళ్ళి బాగానే నెగిటివిటీ వచ్చి పడ్డది. దాంతోని ఇంత ఎగిరం తెచ్చుకొని గురుకుల బల్లల్లా హాస్టళ్లల్లా సౌలతులు పెంచి పర్షాన్లు తప్పించే పనుల పడ్డది సర్కారు. అందుకే గురుకుల బళ్ళు, గురుకుల హాస్టళ్లు, సర్కారీ స్కూళ్లు, గవర్నమెంట్ హాస్టళ్లను చూసుకునే బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పచెప్పిర్రు. ఆడవిల్లల హాస్టళ్లల్లా మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు రాత్రి నిద్ర చేయాలని, సౌలతుల మీద రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్లు ఇచ్చింది గవర్నమెంట్. అయినా అంటే అన్నారంటారు గాని ఇంతమంది జీవిడిచినాక ఇందరు తిట్టిపోసినాక గిసొంటి ఆలోచన చేసి ఆర్డర్ ఇచ్చే బదులు ఒకటి రెండు కాగానే ఆలస్యం చేయకుండా పనితనం చూయిస్తే వందల మంది పిల్లలు రందుల పాలు కాకపోదురు, దావకాన్లల్లా అడ్డం పడేటోళ్ళు కాదుగా అనుకోవట్టిర్రు కామన్ జనాలు. ఇప్పటికైనా ఈ కొత్త ఆర్డర్లు చేయంగా పిల్లల తిప్పలు తీరి వాళ్ళు కడుపు నిండా కమ్మగా తిని చదువుకుంటే అదే 10,000. ఏమంటారులా?